హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. భారత్ స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ టీమిండియాకు తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సడన్గా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇదిలా ఉంటే కింగ్ కోహ్లీ గతేడాదే బార్బడోస్లో భారత్ ప్రపంచ కప్ విజయం తర్వాత టీ20లకు వీడుకోలు పలికిన విషయం తెలిసిందే. కింగ్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరిలోనూ ఓ చర్చ మొదలైంది. టెస్టులో విరాట్ తర్వాత ఆ స్థానాన్ని ఏ ఆటగాడు భర్తీ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడంతా అదే విషయంపై గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్లేస్ను భర్తీ చేసేందుకు భారత ఆటగాళ్ళు కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారిలో కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదర్ వంటి ప్లేయర్లు ఈ రేస్లో ఉన్నట్లు సమాచారం. మరి వీరిలో ఏ ఆటగాడు కింగ్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తారు అనేది ఉత్కంఠంగా మారింది. చాలామంది విరాట్ ప్లేస్ను రుతురాజ్ గైక్వాడ్ లేదా కరుణ్ నాయర్ రీప్లేస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్ను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో భావోద్వేగంతో ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టులో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారం అన్నాడు. తాను ఎప్పుడూ తన టెస్ట్ కెరీర్ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని విరాట్ కోహ్లీ తెలియజేశాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్లో 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు కూడా ఉన్నాయి. స్వదేశంలో 55 టెస్ట్ మ్యాచ్ల్లో కోహ్లీ 55.58 సగటుతో 4,336 పరుగులు సాధించగా, విదేశాల్లో 66 మ్యాచ్ల్లో కోహ్లీ 41.51 సగటుతో 4,774 పరుగులు సాధించాడు. 2014 నుండి 2022 వరకు టీమిండియాకు నాయకత్వం వహించిన కోహ్లీ 68 టెస్టుల్లో 40 విజయాలు అందించాడు. సక్సెస్ రేట్ వచ్చేసి 58% ఉంది. మరి విరాట్ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.